నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో నెమ్మది కలిగిస్తూ ఉన్నది అంటాడు దావీదు. ఇప్పుడు ఈ రాత్రి ఈ శబ్దయంత్రం ద్వారా ఈ బంగ్లా మీద కూర్చున్న వారైనా, దూర ప్రాంతం నుంచి వింటున్న వారైనా, పడుకొని వింటున్నా, పని చేసుకుంటూ వింటున్నా, లేదా కాలక్షేపానికి కూర్చొని ఏం చెప్తాడని వింటూ ఉన్నా, ఎవరు వింటూ ఉన్న ఒక శుభవార్త ఏమిటి తెలుసా? ఈ రాత్రి మేము ప్రకటిస్తున్న ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. కన్నేరి అన్నపానాలుగా నిద్ర పడ్డ రాత్రులు గడుపుతూ, అప్పుల వలయంలో చిక్కుని అనారోగ్యంతో బాధపడుతూ, పిల్లల మాట వెనక, భార్య లోబడక, భర్త మాట వెనక, దేశ దిమ్మరిగా తిరుగుతూ, నా పరిస్థితి ఏమిటి, అగమ్య గోచరంగా మారింది, నా కుటుంబం పరిస్థితి ఏమిటి, ఒకప్పుడు నా పరిస్థితి బాగున్నదాన్ని అనుకుంటూ నీవు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటే ఒక శుభవార్త ఏమిటి తెలుసా? చనిపోతే బాగుండు, మనుషులకు కనపడకుండా ఉంటే బాగుండు, నా వారికి దూరం అయిపోతే బాగుండు అనుకుంటున్న సందర్భంలో ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న వాక్యము నువ్వు చివరి వరకు వింటే ఈ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. చచ్చిపోవడానికి ఎన్నో కారణాలున్నాయేమో, ఎన్నో సమస్యలున్నాయేమో, ఎన్నో ఇబ్బందులున్నాయేమో, నీలో నీవు ఏడుస్తూ ఉన్నావేమో. నా వారికి చెప్పుకుంటే నవ్వులు పాలైపోతాను, నా బంధువులు చెప్పుకుంటే నవ్వులు పాలైపోతాను. చేసింది నా పిల్లలే కదా, చేసింది నా భర్తే కదా, చేసింది నా భార్య కదా, నా కుటుంబకులే కదని నీలో నువ్వు కృంగిపోతున్నావేమో. చనిపోతే బాగుండు, ఈ బాధలు పడలేక అనుకుంటున్నావేమో. దేవుడు నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడు అనే పరిస్థితిలో ఉన్నావేమో. దేవుడు నిన్ను ఇప్పుడే తీసుకువెళ్ళడు. శుభవార్త ఏమిటి తెలుసా? నిన్ను ఇంకా బ్రతికించుటకు ఈ వాక్యము నీ ముందుకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. లేదా